నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నేత అడ్వకేట్ రామచంద్రరావు గారు మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా హైకోర్టు తాజాగా ఒక ఆదేశాలు అయితే ఇచ్చింది. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే 4 వారాలు టైం ఇస్తున్నాం, సుమోటుగా మేము తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. స్పీకర్కి అయితే అసెంబ్లీ పరిధిలో పూర్తి స్థాయిలో అధికారం మాత్రం ఆయననే ఉంటుంది. మరి హైకోర్టు తాజాగా చేసిన ఆధారాల నేపథ్యంలో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఈరోజు హైకోర్టు నిర్ణయం ఏదో దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవమే, స్పీకర్ ప్రిరోగేటివ్ స్పీకర్కి ఉంటుంది. స్పీకర్ ఈజ్ అల్టిమేట్. స్పీకర్ ఆర్డర్స్లో ఏదైనా ఇల్లీగాలిటీ ఉంటే కోర్ట్స్ అప్పుడు ఇంటర్ఫియర్ అవుతాయి. కానీ స్పీకర్ని ఇంటర్ఫియర్ కావడానికి వీలు లేదనేది ఉన్నప్పుడు కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక రాజకీయ ఏదైతే నేపథ్యం ఉందో దానికి హైకోర్టు ఈరోజు దానికి వారు స్పందించడం జరిగిందని స్పష్టంగా మనకు కనబడతాను. ఒక వ్యక్తి ఒక పార్టీలో గెలిచి మరి ఇంకో పార్టీ మీద పార్లమెంట్ పోటీ చేసి వితిన్ 3-4 మంత్స్ ఇక్కడ రిజైన్ చేయకుండా ఇక్కడ కంటిన్యూ అవుతూ అక్కడ ఓడిపోతే ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ అవుతూ ఏ విధంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉన్నది? దీని మీద సుమోటో స్పీకర్ గారు యాక్షన్ తీసుకోవాలి. మరి అటువంటిప్పుడు కోర్టుకు దృష్టికి తీసుకొచ్చినా కూడా స్పీకర్కు మొదటి అధికారం ఉంది దాని మీద, కాబట్టి కోర్టు ఏం చేయలేని పరిస్థితి ఉంది. దాని తర్వాత అనేక మంది ఎమ్మెల్యేలను ఈరోజు తీసుకుపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంటే, ఎమ్మెల్యేలను మార్పిస్తూ ఉంటే వాళ్ళు మొత్తం లెజిస్లేటివ్ పార్టీని మర్జీ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు స్పీకర్ వాళ్ళ స్పీకర్ 5 సంవత్సరాల దాకా ఏ నిర్ణయం తీసుకోలేదు పార్టీ ఫిరాయింపు. ద్వంద్వ 2 బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం నిర్ణయం తీసుకోకుండా కోర్టుకు పోతే కోర్టు ఒక ఇచ్చినటువంటి తీర్పును కూడా వాళ్ళు ధిక్కరిస్తున్నారు. కోర్టు ఇచ్చేటువంటి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, హైకోర్టు ఇచ్చినా కూడా మన స్పీకరు దీని మీద చర్య తీసుకోడు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నాకు పవర్స్ ఉన్నాయి కదా, నాకు ఇష్టం కూడా చూసుకుంటాననే ఆలోచన మనకున్నది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు స్పీకర్ అట్నే చేశారు, చైర్మన్ కూడా అట్నే చేశారు మన లెజిస్లేటివ్ కౌన్సిల్లో. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదే జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ వాళ్ళ మీద ఒక ప్రచారం చేస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిర్ణయం జరిగింది, కోర్టులు అనర్హత కూడా వేశాయి. సో ఇక్కడ తెలంగాణలో కూడా అనర్హతకు అవకాశం ఉంది, త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఒక ప్రచారం చేస్తున్నారు. టెక్నికల్గా ఇది నిజమేనా? టెక్నికల్ దాంట్లో ఎటువంటి అంటే స్పీకర్ నిర్ణయం అయిన తర్వాత కోర్టు ఇంటర్ఫీర్ అయినాయి. మిగతా కర్ణాటక విషయంలో కానీ, మహారాష్ట్ర విషయంలో కానీ, పాండిచేరి విషయంలో కానీ స్పీకర్ నిర్ణయం తర్వాత కోర్టులు ఇచ్చినటువంటి తీర్పు. ఇక్కడ ఇంకా స్పీకర్ తీర్పు ఇవ్వలే. స్పీకర్ తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టు పోవచ్చు. కానీ ఇక్కడ స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? 3 నెలలు 4 నెలలు అయింది మీకు వారు పార్టీలు మారి మీరు ఎందుకు తీసుకోవట్లేదు? 8 నెలలు అయితే కొంతమంది అయితే ఎందుకు మీరు పార్టీ యాక్షన్ తీసుకోవట్లేదు? దాని మీద ఒక ఎమ్మెల్యే కోర్టుకు పోతే ఆ కోర్టులో ఉన్నటువంటి ఒక తీర్పు ఏదైందో ఆ తీర్పుని మేము స్వాగతిస్తూ ఉన్నాం. సార్, ఇక దానం నాగేందర్ సంబంధించిన విషయానికి వస్తే ఆయన ఇక్కడ ఫిరాయింపు పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేశారు. ఆయన విషయంలో ఏం జరగబోతుంది? అది పబ్లిక్ ఐస్లో అయితే ఆయన డిఫెక్టరే, ఇప్పటికే యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. ఎందుకు తీసుకోలేదు? నిజంగా దానం నాగర్ వ్యక్తిగత విషయం కాదు. ఇక్కడ ఒక వ్యక్తి ఒక పార్టీని గెలిచిన తర్వాత వెంటనే మళ్ళీ వేరే సింబల్ మీద పోటీ చేస్తే ఇంతకన్నా ఎక్కువ డిఫెక్షన్ ఏముంటుంది? స్పీకర్ కళ్ళు లేవా? మేము ఇచ్చిన స్పీకర్కి మేము కంప్లైంట్ ఇచ్చినాం, సరే కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఎందుకు యాక్షన్ లేదు? కాబట్టి ఈ 2 ఇష్యూస్ ఉన్నాయో, మిగతా ఎమ్మెల్యేలు పోవడం కానీ ఇటు దానం నాగేందర్ కానీ, ఈ 2 ఇష్యూస్ కూడా ఇది రాజ్యాంగాన్ని అంటే నేకెడ్గా ఉల్లంఘిస్తున్నది, నగ్నంగా దీన్ని ఉల్లంఘించినటువంటి ఒక పరిస్థితిని చూస్తున్నాం. రాజ్యాంగాన్ని మొత్తం కూడా ఉల్లంఘించేటటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో అది కేవలం తెలంగాణ నడుస్తుంది. స్పీకర్కు ఉన్నటువంటి రాజ్యాంగం పరిధిలో, రాజ్యాంగం పవర్స్లో ఇంతవరకు వారిని ఒక యాక్షన్ తీసుకోకపోవడం కూడా ఇది చాలా శోచనీయ విషయం అని చెప్పి భావిస్తాను. నిన్న చెప్పిన ఆదేశాల ప్రకారం సుమోటుగా మేము తీసుకోవాల్సి వస్తుంది, మీరు స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోకపోతే 4 వారాల తర్వాత మేమే దీన్ని విచారిస్తామని చెప్పారు. అంటే ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టుకు అనర్హత వేసే అధికారం ఉందా? అంటే టెక్నికల్గా చూస్తే ఉండదు. ఎందుకంటే షెడ్యూల్ 10లో చూసినా, స్పీకర్ పవర్స్లో చూసినా స్పీకర్ ఈజ్ ది ప్రిరోగేటివ్ ఉంటుంది. కానీ డెఫినెట్గా స్పీకర్కు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి ఆ డైరెక్షన్ స్పీకర్ తప్పకుండా దాన్ని పాటించాలి. గవర్నర్ కానీ స్పీకర్ కానీ ఇవి 2 కూడా ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టు. కోర్టు వాళ్ళకు దీని పద్ధతిలో దాని మీద నిర్ణయం ఇవ్వదు జనరల్గా. కాబట్టి దీంట్లో ఉంది కాబట్టి జాప్యం జరుగుతుంది కాబట్టి రాజ్యాంగం ఉల్లంఘన చేస్తుంది కాబట్టి హైకోర్టు ఈ విధంగా ఘాటుగా సమాధానం ఇచ్చింది.
ఒకవేళ హైకోర్టు నిర్ణయం తీసుకుంటే ఒకవేళ బహుశా అదొక కొత్త మలుపు మన చట్టాల్లో మన రాజ్యాంగంలో ఒక కోర్టు తీర్పులో ఉంటుంది అని భావిస్తాను నేను. ఓకే సార్, మరి ఫిరాయింపుల పైన పక్క పెడితే ఇది ఒక పిఎస్సి చైర్మన్ పైన అరకపూడి గాంధీని ఫిరాయింపు ఎమ్మెల్యేను ఎలా చైర్మన్ చేస్తారు? ఒక చరిత్రలో ఇప్పటివరకు ప్రతిపక్ష నేతకి ఇచ్చారు, ఇది ఎలా దూరుతుందని ఒక ఆరోపణలు వినిపిస్తుంది, ఒక వాదన వినిపిస్తుంది. దీనిపైన ఇప్పుడు కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి, ప్రాక్టీసెస్, ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఆన్వాయితీ ప్రకారం వస్తాయి. ఆన్వాయితీ ప్రకారం కూడా పార్లమెంట్లో అయితే ఏంది, ఇక్కడైతే ఏంది, జనరల్గా అపోజిషన్ మెంబర్కి పిఎస్సి చైర్మన్ ఇస్తారు. ఎందుకంటే అది సంబంధించిన క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ కోసము మన ఒక పార్లమెంటరీ డెమోక్రసీలో చాలా అవసరం. ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ దీనికి ఆబ్జెక్షన్ పెట్టేటట్టు అంటే ఒక పార్టీ ఫిరాయింపు దాన్ని ఇంత పెద్ద కమిటీకి మీరు చైర్మన్ చేయడం అవుతుందో ఇక్కడ పారదర్శకత రేపే ఉంటుంది, ఇక్కడ నిష్పక్షపాతం ఇక్కడ ఏముంటుంది. కాబట్టి దీన్ని ఇది భారతీయ జనతా పార్టీ అపోజ్ చేస్తూ ఉంది. ఏ పరిస్థితిలో కూడా ఒక ఫిరాయింపుదారిని కానీ ఒక నాన్ అపోజిషన్ మీ రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో చేరి అతనికి పిఎస్సి చైర్మన్ చేయడం అనేది అవుతుందో ఇది అంటే కన్వెన్షనల్గా ఇది తప్పు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ మన ప్రజాస్వామ్యంలో ఇది ఆన్వాయితీగా వచ్చేటటువంటి ఒక ఈ పద్ధతిని మార్చడం అనేది ఉందో దుర్మార్గం. ఇది రాజకీయ స్వలాభాల కోసం ఈ కమిటీలు వాడకూడదు. ఇది పార్లమెంటరీ డెమోక్రసీ నడవడానికి ఈ కమిటీలు ఉంటాయి, కానీ వీళ్ళ రాజకీయం పబ్బం ఉడకడం కాదు. ఇది దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళంతా కూడా అన్ని ఇన్స్టిట్యూషన్ రాజకీయాలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క నియామకాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. మొత్తంగా ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో మాత్రం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మాత్రం చూస్తే మాత్రం ఇది ఒక శుభపరిణామం. పార్టీలు కూడా ప్రతి ఒక్కరు స్వాగతించాల్సింది, బీజేపీ కూడా స్వాగతిస్తుంది. అయితే అంతిమంగా స్పీకర్ నిర్ణయం ఉంటుంది. స్పీకర్ ఇప్పటికైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం ప్రజాస్వామ్యంలో మంచి జరుగుతుంది. ఒకవేళ హైకోర్టు తీసుకునే విధానం పైన కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. ఏదైనా కానీ ఫిరాయింపుల కల్చర్ మాత్రం సరైనది కాదని కూడా రామచంద్రరావు గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కేవలం ప్రస్తుతం మసూద్తో సతీ దిశ టీవీ, హైదరాబాద్.